సార్ విజయసాయి రెడ్డి గారు కాషాయంలోకి వెళ్తానని కూడా అంటున్నారు, అంటే బీజేపీకి వెళ్తానని అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటండి? అలాగే జగన్మోహన్ రెడ్డి నన్ను ఎంతో వెన్నుపోటు పొడిచారని కూడా ఆయన మాట్లాడుతున్నారు. అసలు దీనికోసం ఏమంటారు? విజయసాయి రెడ్డి గారు వెన్నుపోటుదారుడే అంటారు. నేను జగన్మోహన్ రెడ్డి గారు అంటే నమ్మను. విజయసాయి రెడ్డి గారు వెన్నుపోటుదారుడు. ఎందుకంటే ఆయన చేసిన అరాచకాలు, ఆయన చేసిన విశాఖపట్నంలో భూములు, దస్పాలా హిల్స్ అంటే మేము మా చిన్నప్పటి నుంచి విశాఖపట్నం వాసిగా అలాంటి ఆటలను కూడా మొత్తం టోటల్గా గవర్నమెంట్ ల్యాండ్లో తీసేసి నానా బీభత్సం చేసి కోర్టులో బెదిరించి ఎంతో మందిని మొత్తం టోటల్గా చేపించి ఎంబీబీఎస్ వచ్చినాన్ని ఈరోజు వేల కోట్ల ఆస్తిపరుడు అంటే విజయసాయి రెడ్డి. ఈరోజు శివకుమార్ అని ఒక ఆయన ఉన్నాడు, ఇప్పుడు హైదరాబాద్లోని కింగ్ మేకరే. హైదరాబాద్ నుంచి ఇప్పుడు మొత్తం టోటల్గా పాచిపల్లిలో చేస్తున్నాడు. వేల కోట్లు బిజినెస్. దాంట్లో విజయసాయి రెడ్డికి లేదా? ఇలా చాలా మందికి ఉంది. అంటే నేనేమంటున్నానంటే జీవి వీళ్ళందరూ త్వరలోనే ఇవన్నీ బయట క్రిస్టియన్ ల్యాండ్లు ఎంత ఉన్నాయి అన్ని, కాకపోతే ఏంటంటే అవన్నీ బయటకు వస్తాయని ఈయన అప్రూవర్గా మారి జగన్మోహన్ రెడ్డి లోనే ఇద్దామని ఈయన ఏదో మొత్తం టోటల్గా ఏదో ఒక రూపంలో వీళ్ళందరికీ మంచి అవుదామని, టీడీపీ వాళ్ళకి మంచి అవుదామని చూస్తున్నాడు. ఒక్కటి మాత్రం నేను టీడీపీ వాళ్ళకి చెప్తున్నా, ఆయన మోసం చేసిన వాడు మిమ్మల్ని మోసం చేయడా? ఆయన దగ్గర అన్యాయంగా మొత్తం టోటల్ అన్యాయకాంతం చేశాడని చెప్పేసి మీరే 10 సార్లు గగ్గోలు పెట్టి 10 సంవత్సరాలు గగ్గోలు పెట్టిన వారు ఈ రోజు మళ్ళీ ఆయనకి మీరు సపోర్ట్ చేస్తే ఎంత దాకా ఉంటుంది? ఎంవివి సత్యనారాయణ ప్రాపర్టీస్ ఈ రోజులో ఎలా నడుస్తున్నాయి? ఈయన రాజీనామా ఎంపీకి చేయడం ఏంటి, అక్కడ వర్క్ స్టార్ట్ అవ్వడం, క్రిస్టియన్ ల్యాండ్లో వర్క్ స్టార్ట్ అవ్వడం ఏంటి? ఇది పవన్ కళ్యాణ్ గారికి మరి ఎంత దాకా ఆయన కరెక్టు? పవన్ కళ్యాణ్ గారు మరి ఏం పోరాడుతున్నారు, ఏం చేస్తున్నారు, మరి లోకేష్ గారు ఏం చేస్తున్నారు? ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని లోన్ వేయటం కోసం మీరు ఆయన్ని వాడుకుంటున్నారా, లేకపోతే ఆయన గొడవలు ఆడుకొని చేస్తున్నారా? పక్కన పెడితే ఎంవివి సత్యనారాయణ ప్రాపర్టీస్ ఎలా రన్ అవుతున్నాయి? క్రిస్టియన్ ల్యాండ్లో ఆల్రెడీ మరి అంత పోరాడిన పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు? అంటే మా ప్రతిపక్షంలో ఉంటప్పుడే పోరాడాలా? అధికార పక్షంలో పోరాడకూడదా? అధికార పక్షంలో మనం ఏమి చేయకూడదా? సీజ్ ద షిప్, సీజ్ ద కంటైనర్, రేషన్ బియ్యం అరికడతాం. ఎక్కడ అరికట్టాం? అన్నీ మళ్ళీ ఫైన్ కట్టి వచ్చేస్తున్నాయి బయటికి. కనుక ఇలాంటివన్నీ కూడా దాంట్లో ప్రజలు గమనిస్తున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష సట్టి వెన్నుపోటుదారుడు విజయసాయి రెడ్డి చెప్తున్న మాటల్లో జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలా. ఆయన చేసిన అరాచకాలు, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవటానికి కారణం, జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లు రావడానికి కారణం విజయసాయి రెడ్డి. బిఫోరే వెళ్ళాలి పార్టీకి. ఆయన పార్టీలో ఏంటో అన్ని తెలుసు అందరికీ, ఆయనకు బాగా తెలుసు. అందుకే వైజాగ్ నుంచి దూరం పెట్టాడు, ఆల్రెడీ నెల్లూరులో పెట్టాడు. నెల్లూరులో పెట్టిన తర్వాత ఏంటో అన్నీ తెలుసు. త్వరలోనే ఆయనైనా బయట పెడతాడు, ఈయనైనా బయట పెడతాడు. వెయిట్ చేసి చూద్దాం. కనుక దయచేసి విజయసాయి రెడ్డి వెన్నుపోటుదారుడు తప్ప, విజయసాయి రెడ్డి రేపు ఆయన్ని చేసినట్టే రేపు ఇంకొకరిని చేస్తాడు. నేను వ్యవసాయం చేసుకుంటున్నా అన్నాడు. వ్యవసాయం అంటే అదే. వ్యవసాయం అంటే వైసీపీ పార్టీని తునాతురకలు చేసి తూర్చిపెట్టి పారేసేదాకా అదే వ్యవసాయం అంటారు. వ్యవసాయం అంటే మొత్తం నార తీసి తాట తీస్తానంటారు కదా, వ్యవసాయం అని ఆయన చెప్పాడు కదా. వ్యవసాయం అంటే ఏంటో తెలుసా? ఆఖరి బొట్టు దాకా వైసీపీని మొత్తం టోటల్గా తీసేయటానికే అది వ్యవసాయం. అది అందుకే కోత కోయటానికి, కోత అంటారు కదా, ఆ కోత కోయటానికి సమయం దగ్గర పడింది. ఆయనకి అది అప్పచెప్పారు బాధ్యత. అది ఎవరు అప్పచెప్పారంటే తర్వాత చెప్తారులేండి. సార్ అది గెలవక ముందే వచ్చేచ్చు కదా సార్, అంటే ఓడిపోయక ముందే, అంటే ఎన్నికల ముందే ఆయన బయటకు వచ్చేసి బీజేపీ రావచ్చు కదా సార్ ఈ విజయసాయి రెడ్డి గారు. మరి ఓడిపోయిన తర్వాత అసలు ఎందుకు వచ్చారనుకొచ్చండి బయటికి? అప్పుడే రావాలి, కొన్ని కారణాల వల్ల ఏదో ఉన్నాయి. ఓకే, అవన్నింటిలో మన వాళ్ళ ఇంటర్నల్ విషయాలు కదా, ఇది జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి. ఏడి మీ విజయసాయి రెడ్డి నమ్మిన బంటు, ఏడి మీ నమ్మిన బంటు ఆలి, ఏడి మీ నమ్మిన బంటు పోసాని కృష్ణమురళి జైల్లో ఉన్నాడు కరెక్టే, కానీ మీరు గవర్నమెంట్ పడిపోయిన వెంటనే మాయమైపోయారు, పారిపోయారు. వీలా మీకు నమ్మిన బంట్లు, వీలా మీరు నమ్మిన మొత్తం టోటల్గా మీ పదవులు అనిపించిన వాసిరెడ్డి పద్మ గారు, పదవులు అనిపించిన వాళ్ళు సో మెనీ పీపుల్స్ అందరూ కూడా పరారైపోయారు. వాళ్ళ మీరు నమ్మిన బంట్లు. ఒక్కసారి మీరు పునరాలోచించుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే మీ పార్టీని ఎలా వీళ్ళు దగ్గరుండి నమ్మించి మోసం చేశారనేది ఒక్కసారి మీరు తెలుసుకోగలుగుతారని నా మనవి.
ఓకే. సరే, ఈయన ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు కూటమిలోకి వచ్చే అవకాశం ఉందండి ఈ 4 సంవత్సరాల్లోనే? అంటే ఈయన కేసులు మూసుకోవడానికే కేవలం బీజేపీలోకి వస్తున్నారు. ఏదైనా జరగవచ్చు, సార్. ఏదైనా జరగవచ్చు. దాన్ని మనం ఏది మాట్లాడటానికి లేదు. త్వరలోనే వాళ్ళిద్దరు మొత్తం టోటల్ ఇద్దరు ప్రెస్ మీట్ పెట్టుకుంటారు. వాళ్ళది వీళ్ళది వాళ్ళు బయట పెట్టుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు మన విజయసాయి రెడ్డి గారు వాళ్ళిద్దరూ బయట పెట్టుకుంటారు. వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.